26 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగరవేసింది. 20న కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండటంతో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ తారలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4:30 కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రఖ్యాత రామ్లీలా మైదాన్లో ఈ వేడుక జరుగుతుంది. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక 50 మంది సినీ తారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్ కు రానున్నారు. వీరితో పాటు ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా భాగేశ్వర్, ధీరేంద్ర శాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులవుతున్న నూతన సీఎం ఎవరనేది ఇంకా తెలియలేదు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేఎల్పీ భేటీ జరగనుంది. అందులో కొత్త సీఎంతో పాటు కేబినెట్ మంత్రులను ఎంపిక చేస్తారు.